ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న ఓటర్లందరికీ ఓటేసే అవకాశం కల్పించింది ఈసీ. సాయంత్రం 5 గంటల వరకు 58% పోలింగ్ నమోదైంది. మరోవైపు 6 గంటల 30 నిమిషాల తరువాతే ఎగ్జిట్ పోల్స్ ఇవ్వాలని ఆదేశించింది ఈసీ. ఈ నెల 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. క్యూ లైన్ లో ఉన్న వాళ్లకు ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, డీటెయిల్స్ ఏంటి? శ్రవంతి, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇప్పటి వరకు ఎవరైతే లైన్లో ఉంటారో, అంటే 6 గంటల కంటే ముందు ఎవరైతే లైన్లలో వేచి ఉంటారో వారికి మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. 6 తర్వాత 1 సెకండ్ తర్వాత వచ్చినా కూడా వారిని అలౌ చేయట్లేదు. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఒక ఓటర్ తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు తన లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే తనకు బంద్ చేశారట్టుగా, క్లోజ్ చేసినట్టుగా తనకు చెప్పారు. తను వెనుక తిరిగి వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఓవరాల్ గా పోలింగ్ ప్రక్రియ అయితే కొన్ని చిన్న చిన్న ఘటనలు మినహా మిగతా అంతా కూడా చాలా ప్రశాంతంగా ముగిసింది. సీలంపూర్, జంగ్పురా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రమే కొంత ఇష్యూస్ వచ్చాయి. సీలంపూరాలో అయితే బుర్కా వేసుకొని మహిళా ఓటర్లు రావడంతో అక్కడ ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ కావచ్చు, అలాగే ఆ పార్టీకి సంబంధించిన నేతలు అబ్జెక్షన్ చేయడంతో కొంత వాగ్వాదం అనేది కూడా జరిగింది. ఆ తర్వాత ఆ ఇష్యూస్ ని సార్ట్అవుట్ చేశారు. ఇక జంగ్పురాలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా పనిచేసిన మనీష్ సిసోడియా వీరందరూ వెళ్తున్నటువంటి క్రమంలో పోలీసులు అడ్డుకోవడము, లేకపోతే బ్యారిగేట్లను తోసివేశారనేటువంటి ఆరోపణలతోటి మనీష్ సిసోడియా చేశారు. ఇక సౌరవ్ భరద్వాజ్, అంటే ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు వర్సెస్ ఢిల్లీ పోలీసులు అన్నట్టుగా చాలా ప్రాంతాల్లో కూడా జరిగింది. మిగతా ఏరియాస్లో ఎక్కడ కూడా ఎలాంటి ఇష్యూస్ అయితే రాలేదు. ఇక అక్కడక్కడ ఈవీఎంల మొరాయింపులు కావచ్చు, లేకపోతే వీవీప్యాట్లకు సంబంధించినటువంటి ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే వాటిని అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేసి ఎన్నికల ప్రక్రియను అయితే చాలా ప్రశాంతంగా ముగించారు. ఏదైనా కంప్లైంట్ రేజ్ అయితే పొలిటికల్ పార్టీస్ కావచ్చు, లేకపోతే సామాన్యులు కూడా వారికి ఉన్నటువంటి ఇష్యూస్ని సోషల్ మీడియా వేదికగా కంప్లైంట్ రేజ్ చేసినా వాటిని ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేస్తూ ఇటు ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి అధికారులు తీసుకున్నటువంటి చర్యలన్నింటినీ కూడా వివరిస్తూ వారి ఇష్యూస్ అన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేశారు. ఇక పోలింగ్ ప్రక్రియ పూర్తి స్థాయిలో, అంటే లైన్లలో వేచి ఉన్న వారు కూడా ఓటు వేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి, అంటే 11 జిల్లాల్లో, ఢిల్లీలో 11 జిల్లాలు ఉన్నాయి. వాటిలో స్ట్రాంగ్ రూమ్లకు సంబంధించి ఈవీఎంలను తరలించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తారు. స్ట్రాంగ్ రూమ్లలో కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉంటుంది. 3 అంచెల భద్రత ఉంటుంది. సీసీటీవీల పర్యవేక్షణలో ఈ ఈవీఎంలు అలాగే వీవీప్యాట్లకు సంబంధించినటువంటి యూనిట్లను అన్నింటినీ కూడా ఉంచుతారు. 8వ తారీఖున పోలింగ్ ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అయితే ఆలోపు ఈ ఈవీఎంలన్నింటినీ కూడా సెక్యూర్ అండ్ సేఫ్గా ఉంచేందుకు ప్రస్తుతానికైతే ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఈవీఎంలకు సంబంధించినటువంటి సీలింగ్ కావచ్చు, వాటన్నిటిని కూడా పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎన్నికల అధికారుల సమక్షంలో, అలాగే పొలిటికల్ పార్టీలకు సంబంధించిన ఏజెంట్ల సమక్షంలో వాటిని అన్నింటినీ కూడా బైండ్ చేసి వాటిని ఇక్కడ నుంచి పోలీసుల వాహనంలో తరలిస్తారు. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లకు తరలించిన తర్వాత భద్రతకు సంబంధించి కూడా 24/24 అవర్స్ కూడా వాటికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ప్రహారంలోనే వాటిని అన్నింటినీ కూడా ఉంచబోతున్నారు. ఇక మరి కాసేపట్లోనే ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా రాబోతున్నాయి. సాయంత్రం 6 గంటల 30 నిమిషాల తర్వాతనే ఎగ్జిట్ పోల్ ఫలితాలను అనౌన్స్ చేయాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన నిబంధన ఉంది. ఎందుకంటే ఈలోపు ఎవరైనా ఓటు హక్కు వినియోగించుకునే వారు ఉంటారు కాబట్టి ప్రక్రియ ముగిసిన తర్వాతే, అంటే 6:30 వరకు సమయం అనేది కూడా, పీరియడ్ అనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘం పెట్టింది. 6:30 తర్వాతే ఎగ్జిట్ పోల్ ఫలితాలు అనేది కూడా వస్తాయి. దాంతో ఒక అంచనాకైతే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది పూర్తి స్థాయిలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎగ్జాక్ట్ పోల్ ఫలితాలుగా మారుతాయా లేదా అనేది చెప్పలేం. కానీ ఒక అంచనాకైతే ఏ పార్టీ గెలవబోతుంది అనేది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 3 ప్రధాన పార్టీలు వారికి ఉన్నటువంటి సర్వశక్తులు ఉంటాయి. ఇటు బీజేపీ, ఇటు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి మొదలు పెట్టుకుంటే అమిత్ షా, జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, అలాగే ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అందరూ కూడా ఇక్కడ ప్రచారం చేశారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అయితే తను రాజీనామా చేసిన రోజు నుంచి అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ పాలసీ కేసులో
అరెస్ట్ అయ్యి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన రాజీనామా చేశారు. అప్పటి నుంచి కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలందరూ పాల్గొన్నారు. పంజాబ్కి సంబంధించిన ముఖ్యమంత్రి కూడా ఇక్కడే మకాం వేసి అరవింద్ కేజ్రీవాల్కు అండగా ఇక్కడ ప్రచారాన్ని నిర్వహించారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు ఆ పార్టీకి ఉన్నటువంటి ఇద్దరు అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ప్రచారంలో పాల్గొనపోయినప్పటికీ కీలకమైనటువంటి గ్యారెంటీల ప్రకటనకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి డీకే శివకుమార్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున మేనిఫెస్టోను విడుదల చేశారు. కొన్ని గ్యారంటీలను కూడా అనౌన్స్ చేశారు. మూడు పార్టీలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ఎన్నిక ఈ రోజు సాయంత్రం 6 గంటలతోటి పూర్తి స్థాయిలో ప్రశాంతంగానైతే పోలింగ్ ప్రక్రియ అనేది కూడా ముగిసింది. లాస్ట్ టైం 62% పోల్ పర్సెంటేజ్ నమోదైంది. ఈసారి సాయంత్రం 5 గంటల వరకు 57.70% నమోదైంది. ఈ గంట వ్యవధిలో ఎంత పోల్ పర్సెంటేజ్ నమోదవుతుంది అనేది సాయంత్రం రాత్రి తర్వాత ఒక క్లారిటీ అయితే ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పోల్ పర్సెంటేజ్ కూడా లాస్ట్ టైం పోల్ పర్సెంటేజ్ అంత నమోదవుతుందా, లేకపోతే పోల్ పర్సెంటేజ్ పెరుగుతుందా, పోల్ పర్సెంటేజ్ పెరిగితే అది ఏ పార్టీకి ప్లస్ కాబోతా ఉంది, ఏ పార్టీకి మైనస్ చేయబోతుంది అనే దానిపైన రకరకాల ఊహాగానాలు అనేది కూడా ఉంటాయి. సో పోల్ పర్సెంటేజ్ పెరుగుదల లేకపోతే పోల్ పర్సెంటేజ్ తగ్గుదలను బట్టి పార్టీలకు సంబంధించిన గెలుపు అవకాశాలు కూడా డిపెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. శ్రవంతి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లికి చెందిన ఆవుల బానమ్మ అలియాస్ పుష్ప మావోయిస్టు దంపతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు రామగుండం సిపి శ్రీనివాస్. వారికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. దంపతులిద్దరూ 1994లో అజ్ఞాతంలోకి వెళ్లగా వారి కుటుంబ సభ్యుల స్థితిగతులను సిపి ఆరా తీశారు. అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిస్తే ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. పూర్తిగా లొంగిపోతే పునరావాసం కల్పిస్తామని తెలిపారు సిపి శ్రీనివాస్. మాజీ నక్సలైట్లు తర్వాత ఆల్రెడీ ఇంకా అడవిలో ఉన్న నక్సలైట్ల ఫ్యామిలీస్ని కమ్యూనిటీ కాంటాక్ట్లో భాగంగా వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. వీరు జాడి పుష్ప గారి యొక్క పేరెంట్స్. జాడి పుష్ప గారు 1999లో మన ఉద్యమంలోకి వెళ్ళారు. అప్పటి నుంచి ఇంతవరకు ఇక్కడ ఎక్కడున్నారో వీళ్ళకి తెలియదు. మేము ఈ కమ్యూనిటీ కాంటాక్ట్లో భాగంగా ఆల్రెడీ దాంట్లో ఉద్యమంలోకి వెళ్ళిపోయి యూజీలో ఉన్న అండర్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరి కోసం మేము రిక్వెస్ట్ చేయడానికి, తర్వాత వీళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క బాగోగులు ఎలా ఉన్నాయో చూసుకోవడానికి, తెలుసుకోవడానికి, తర్వాత వాళ్ళ నుంచి మేడం వాళ్ళ మదర్ గారు ఇక్కడ ఉన్నారు. వీళ్ళు చాలా బాధపడుతున్నారు. తన కూతురు పోయిందని, ఇంతవరకు జాడ లేదని 25 సంవత్సరాలు అవుతుంది. సో వీళ్ళ ఇంట్లో కూడా ఉన్న 2-3 ఒకరు చనిపోయే జరిగింది. వాళ్ళు ఇంకా చాలా బాధలో ఉన్నారు. అడవిలో నుంచి జనజీవన స్రవంతిలోకి రావాలని కోరుకుంటాము. అలాగే మొత్తము పెద్దపల్లి అండ్ మంచిర్యాల మొత్తం టోటల్ కమిషనరేట్లో చూస్తే మొత్తం 17 మంది అండర్ గ్రౌండ్లో ఉన్నారు. అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు వచ్చేసి జనజీవన స్రవంతిలో కలవాలని కోరుకుంటున్నాము. మీ ఫ్యామిలీలతో ఈనాటి కావాలని కోరుకుంటున్నాము. మీకు అందరికీ గవర్నమెంట్ నుంచి ఏ బెనిఫిట్స్ వచ్చినా మేము దగ్గరుండి చేసి మీరు సరెండర్ అవ్వాలని కోరుకుంటున్నాము. అలా ఎక్కడున్నా కానీ నా ఇంతని యొక్క అల్లుడు చూడదానిపోయిండు. మాకు దీని లేదు, దిక్కు లేదు, నీ అన్నకు లేదు, నాకు లేదు. నీ అన్నే ఉందని నేనే ఉన్నా. మాకెవరు లేకుండా పోయి ఇల్లు అవతల పడ్డరు. వీళ్ళు రావాలి, భార్య భర్తలు రావాలి కోరుకుంటున్నాము. నేను ఎక్కడున్నా ఏడున్నా రావాలి అంటున్నాము, మొక్కుతున్నాము. మా కళ్ళకు మీరు కనిపిస్తారు వెళ్ళిపోయిన పోకట. ఇంతమంది పోయినా కానీ మీరు కళ్ళతో చూస్తలేదు, అత్తలేదు. మమ్మల్ని ఎక్కడున్నా రావాలి మీరిద్దరు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో మాజీ సర్పంచులను అరెస్టు చేశారు పోలీసులు. డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఆఫీస్ ముట్టడికి వెళ్తుండగా 12 గ్రామ పంచాయతీల మాజీ సర్పంచులను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. గత సర్కారు ఆదేశాలతో శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, సీసీ రోడ్లు, డంపింగ్ యార్డ్ నిర్మించి అప్పుల పాలయ్యామన్నారు. ఇప్పటి వరకు సర్పంచులకు బిల్లులు రాలేదన్నారు. వెంటనే తమ బిల్లులు చెల్లించాలని డిప్యూటీ సీఎం ఆఫీస్ ముట్టడికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ గిరిజనులు ఆందోళన చేశారు. తాము నివాసముంటున్న కొమ్రంభీం కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, హైకోర్టు న్యాయమూర్తితో పాటు పలువురికి ఉత్తరాలు రాశారు.
కొమ్రంభీం కాలనీ నుండి జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. తర్వాత ఉత్తరాలను పోస్ట్ చేశారు. కనీసం ఇలా ఉత్తరాలు రాస్తే ఆయన స్పందిస్తారేమో అని ఆశిస్తున్నామని తెలిపారు ఆదివాసీ గిరిజనులు. ఇప్పటికే తమ సమస్యలపై ఎన్నోసార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవట్లేదని ఆరోపించారు. కొమ్రంభీం కాలనీలో నివాసిస్తున్నటువంటి అడవి బిడ్డల ఆవాసాలకు నీళ్లు, కరెంటు, విద్య, వైద్య, రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరుతూ మానవతా దృక్పథంతో స్పందించి భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ గారు, ఎస్టీ చైర్పర్సన్స్ అనంత్ సింగ్ ఆర్య గారు, అదేవిధంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే గారు, రాష్ట్ర గవర్నరు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇట్లా 6గురికి మేము కూడా ఈరోజు ఆదివాసీలందరూ కూడా మాకు మా యొక్క ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలను నీళ్లు, కరెంటు, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఇక్కడ వరకు పాదయాత్రగా వచ్చి ఉత్తరాలు వేయడం జరిగింది. కాబట్టి మేమేమంటున్నామంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఇవాళ మానవతా దృక్పథంతో స్పందించి ఇవాళ అడవి బిడ్డలు మొదటిసారిగా పాదయాత్రగా వచ్చి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఆదివాసులు ఈ రకంగా రాలే. మొదటిసారిగా అడవి బిడ్డలు జిల్లా పోస్టా కార్యాలయానికి వచ్చి ఉత్తరాలు వేయడం జరిగింది. కాబట్టి తక్షణమే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, రాష్ట్ర గవర్నరు జిష్ణుదేవ్ వర్మ గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అలోక్ ఆరాధే గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా స్పందించి మా యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కూడా. సూర్యాపేట జిల్లాలోని పెద్దగుట్ట లింగమంతుల స్వామి దేవాలయాన్ని సందర్శించారు జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు 5 రోజుల పాటు జరిగే స్వామివారి జాతర ఏర్పాట్లను ఆలయ అధికారులతో కలిసి పరిశీలించారు కలెక్టర్. అనంతరం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతి, తాగునీరు కల్పించాలని అధికారులకు సూచించారు కలెక్టర్. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో కళ్యాణలక్ష్మి డబ్బులు స్వాహా చేసిన ఘటన బయటపడింది. వీరాపూర్ గ్రామానికి చెందిన పవర్ సాంబయ్య కూతురు పెళ్లి 2024 డిసెంబర్ 12న జరిగింది. అయితే కళ్యాణలక్ష్మి పథకానికి అప్లై చేద్దామని వెళ్లగా అప్పటికే సాంబయ్య భార్య పేరు మీద కళ్యాణలక్ష్మి మంజూరైనట్లు ఉంది. దీంతో ఆశ్చర్యపోయిన బాధితుడు మండల తహసీల్దార్కు కంప్లైంట్ చేశారు. తన కూతురు పేరు మీద తప్పుడు పత్రాలు సృష్టించి 2019లో కళ్యాణలక్ష్మి డబ్బును తహసీల్దార్ ఆఫీసులో వీఆర్ఏగా పనిచేసిన మల్లాపూర్ గణేష్ తన అకౌంట్లో వేసుకున్నట్లు గుర్తించారు. పేద ప్రజలను మోసం చేసి డబ్బు డ్రా చేసుకున్న వీఆర్ఏపై చర్యలు తీసుకుని అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు బాధితుడు సాంబయ్య. డిసెంబర్ 11న మా అమ్మాయి మ్యారేజ్ జరిగిందండి. కళ్యాణలక్ష్మి అప్లై చేయడానికి వెళ్తే ఇది ఆల్రెడీ 2019లోనే అప్లై అయిపోయిందని చూపిస్తుంది అక్కడ. మరి అది ఎంక్వైరీ చేస్తే ఇక్కడ మండల ఆఫీస్లో ఉండే ఈఆర్ఏ గారే లేపుకున్నట్లు వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడ్డట్టు వచ్చిందండి మాకు. మా ఎంక్వైరీ మేము చేసుకుంటే ఆన్లైన్లో తీస్తే మరి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆ పేపర్లు కావాలా, ఈ పేపర్లు కావాలని మాకు 10 సార్లు దింపుతారండి. మరి మా ఏ పేపర్లు లేకుండా మా పైసలు ఇట్లా లేపుకున్నారండి. 1,116 రూపాయలు లేపుకున్నారు. మరి దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎవరు లేపుకుంటారు? ఆయన పేరేందో గణేష్ అని చెప్పారండి. గణేష్ ఎక్కడ పనిచేస్తున్నాడు? ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేసిండు వీఆర్ఏగా. మరి ఇప్పుడు ఎక్కడ పనిచేస్తుండో మాకు తెలియదండి. వాళ్ళ భార్య అకౌంట్లో పడ్డాయి డబ్బులు. ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్లో మమత అని చెప్పేసి బ్యాంక్లో పోయి ఎంక్వైరీ చేస్తే వాళ్ళ భార్య అకౌంట్ నెంబర్ చూపిస్తుంది అక్కడ ఆన్లైన్లో. ఫోన్ నెంబర్ కూడా వాళ్ళదే పెట్టుకోరు. ఆధార్ కార్డు కూడా మార్చేసారు మా అమ్మాయి. అప్పట్లో మైనర్ ఉంటుంది, మేజర్ కాలే అప్పటికి అమ్మాయి. వాళ్ళంతా మొత్తం మార్చేసి చేసారు. ప్రజావాణి కార్యక్రమంలో పవర్ సాంబయ్య గారు అర్జీని సమర్పించినారు. ఆ అర్జీలో తన కూతురికి రీసెంట్గా పెళ్లి చేయడం జరిగింది. కానీ దానికి సంబంధించిన అమౌంట్ని గతంలో ఎవరో కాజేసినట్లుగా వారు దరఖాస్తు చేసుకుని ఉన్నారు. అట్టి దరఖాస్తు మీద ప్రీవియస్ ఫైల్స్ మేము వెరిఫై చేసిన తర్వాత దాంట్లో ఏం జరిగిందనే దాని విషయంలో మేము డీటెయిల్గా తమరికి రిపోర్ట్ ద్వారా మరియు పై అధికారులకు దాని చర్యలు తీసుకునే విధంగా పంపించడం జరుగుతుంది. గతంలో ఈ తహసీల్ ఆఫీస్ కార్యాలయంలో పనిచేసిన గణేష్ గారు ఇటు అమౌంట్ని కాజేసినట్టుగా వారు ఆరోపణ చేసి ఉన్నారు. ఆ ఆరోపణ దాని మీద కూడా తగిన విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.
ములుగు జిల్లాలో మేడారం మినీ జాతరకు సిద్ధమవుతోంది. తాడ్వాయి మండలం సమ్మక్క సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజారులు. కన్నెపల్లిలో సారలమ్మ, మేడారంలోని సమ్మక్క ఆలయాల్లో శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాల్లోని పూజా సామగ్రిని శుద్ధి చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. దేవతల పీటలను శుభ్రం చేసి ముగ్గులతో సుందరంగా అలంకరించారు పూజారులు. ఈ నెల 12 నుంచి 15 వరకు మినీ మేడారం జాతర వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అంటే మాఘమాసంలో జరిగే ఈ అంటే మినీ జాతర మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలలో నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం మినీ జాతర ఉంటుంది. ఈరోజు బుధవారం రోజున గుడిమెలిగే పండగతో పూజా కార్యక్రమంతో ఈ జాతరకు అంకురార్పణం చేస్తామండి. ఈ గుడిమెలిగే పండుగ విశిష్టత ఏంటంటే అడవికెళ్ళి కొత్తగడ్డి తీసుకొచ్చి అమ్మవారి పీఠాన్ని అలంకరించి అమ్మకు పసుపు కుంకుమ చీరేసార పెట్టి పుట్టమన్ను తీసుకొచ్చి అమ్మవారి గద్దెల్ని అలికి ఆ పూజారులందరూ నిష్ఠతోటి జాగారాలుంటూ అమ్మవారిని స్మరించుకుంటూ అంటే మహాజాతర అంటే మండమెలిగే పండుగకి వచ్చే బుధవారం మినీ జాతరకు అంటే ఇప్పటి నుంచే పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ మినీ మేడారం జాతర ఫిబ్రవరి 12, 13, 14 తేదీల్లో నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే దాదాపుగా చూస్తుంటే 2 నెలల ముందు నుంచే భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. భక్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ మినీ మేడారం జాతరకి దాదాపుగా 30 నుంచి 40 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వస్తుంది. మేము ప్రతి ఇయర్ వస్తాము ఇక్కడికి మేడారం. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము, ఈ ఇయర్ కూడా మళ్ళీ వచ్చాము. అనుకున్నవన్నీ నిజమవుతున్నాయి కాబట్టి మళ్ళీ అమ్మవారి దగ్గరకు వచ్చాము. చాలా ఆనందంగా ఉంది మాకు దేవుడు మా ఇంటి దేవుడు. ఇది మంచిగా జరిగినాయి అన్నీ అనుకున్నాం పెళ్లి జంట తీసుకొని వచ్చినాం, మంచిగా దర్శనాలు చేసుకున్నాం. ప్రతి సంవత్సరం వస్తున్నాం, వెళ్తున్నాం. మేము నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో జాతర ఘనంగా జరుగుతోంది. ప్రతి ఏటా రథసప్తమి సందర్భంగా జాతర నిర్వహించడం ఆనవాయితీ. స్వామివారికి ప్రభాత సేవ, విశేష పూజలు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఇక జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణంలో తినుబండారాలు, ఆట వస్తువుల షాపులు పెద్ద సంఖ్యలో వెలిశాయి. సూర్యదేవుడి యొక్క పండుగ. అదేవిధంగా నిజామాబాద్ నగరంలో అతి పురాతనమైన శైవక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ఆలయంలో నీలకంఠేశ్వర స్వామివారి దేవాలయం. ఈ దేవాలయంలో స్వామివారు స్వయంభుగా వెలువడం మనమందరం చేసుకున్న పుణ్యఫలితం. అంతేకాకుండా ఇక్కడ పరంపరగా ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి స్వామివారి కళ్యాణం, మాఘశుద్ధ సప్తమి రోజు స్వామివారు రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఆలయ చరిత్ర ఏంటంటే దేవాలయము సుమారుగా 1400 సంవత్సరాల చరిత్ర కలిసి స్వామివారి ఇక్కడ స్వయంభుగా వెలిశారు. దేవాలయాన్ని ఒక తల్లి కొడుకు ఇద్దరు కూడా భక్తి శ్రద్ధలతో దేవాలయం నిర్మించడం జరిగింది. ప్రతిరోజు కొడుకు దేవాలయం నిర్మించేటవాడు. అయితే కొడుకుకు తల్లి సద్ది అంటే భోజన పదార్థం తెచ్చి పెట్టి వెళ్ళేది. అదేవిధంగా ఒకరోజు కొడుకు చెప్తాడు తల్లికి, అమ్మ ఈరోజు శిఖరాన్ని ప్రతిష్ఠించున్నాను కనుక నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు మరలి చూడకనగా తల్లి యథావిధిగా కొడుకు మాటను శిరసావహించి ఆ భోజన పదార్థాన్ని పెట్టి ఇక్కడి నుంచి దూరం వెళ్ళిన తర్వాత పుత్రవాత్సల్యం కలిగి నా కుమారుడు ఎందుకు ఇలా అన్నాడని చెప్పి వెనక మళ్ళీ చూడడం జరిగింది. దేవాలయం నుంచి కొద్ది దూరంలో ఆమె యొక్క సమాధిగా మారిపోయింది. ఆయన అక్కడ పైనుంచి కింద పడి అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవాలయం యొక్క ఉత్సవ పరంపర దేవాలయ ప్రాంగణం నుంచి తల్లి సమాధి వరకు ఆ స్వామివారు దర్శించి రావడం ఆనవాయితీ. ఈరోజు రథసప్తమి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని పురాతనమైన నీలకంఠేశ్వర ఆలయంలో రథసప్తమి వేడుకలు, అష్టమి, నవమి వేడుకలు ఇక్కడ వైభవపేతంగా జరుగుతాయి. ఇది అతి పురాతనమైన దేవాలయము. తెలంగాణ రాష్ట్ర ఈ ఆకారమే అక్కడ సెక్రటరేట్ కూడా పెట్టారని చెప్పేసి ప్రతీతిగాంచింది. ఇక్కడ రథోత్సవంలో తల్లి దేవుని దగ్గరికి అక్కడ పోయి ఇక్కడ మళ్ళీ రథం వాపసులో తిరిగి వస్తుంది. ఇక్కడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బర్డ్ వైరస్ కలకలం సృష్టిస్తోంది. 3 రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంతు చిక్కని వైరస్ సోకి లక్షల కోళ్లు చనిపోయాయి. వైరస్ భయంతో చాలా మంది కోళ్లను అమ్ముకుంటున్నారు. దీంతో కోళ్ల ఫారాలు ఖాళీగా కనపడుతున్నాయి.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లక్షల కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఈ నెల 4న ఒక్కరోజే అంతుచిక్కని వైరస్తో 5 లక్షల కోళ్లు చనిపోయాయి. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం లాక్కోరా, సాయంపేటలో వైరస్ సోకి సుమారు 5,000 కోళ్లు చనిపోయాయి. బాల్కొండ నియోజకవర్గంలో కోళ్ల ఫారాలు ఖాళీగా కనపడుతున్నాయి. కోళ్లు చనిపోవడం, వైరస్ భయంతో ఉన్న కోళ్లను అమ్మేసుకుంటున్నారు నిర్వాహకులు. ఈ కోళ్లకు బర్డ్ ఫ్లూ వచ్చినట్టు అనుమానిస్తున్నారు కోళ్ల ఫారం యజమానులు. కోళ్ల శాంపిల్స్ ను ల్యాబ్స్ కు పంపించారు అధికారులు. మాది కోళ్ళ ఫారం వేసుకున్నాం ఓన్గా. బర్డ్ ఫ్లూ వైరస్ వచ్చింది. వైరస్ వచ్చి 2,500 చనిపోయినాయి. దానివల్ల 4,50,000 లాస్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ పెట్టద్దని ఒక 5 కిలోమీటర్ల దూరం తీసుకుపోయి పూడ్చి పెట్టేసాం. కామారెడ్డి జిల్లాల్లోనూ కోళ్లకు వైరస్ సోకింది. బాన్సువాడ నియోజకవర్గంలో గుర్తు తెలియని వైరస్తో వేలాది కోళ్లు మరణించాయి. కిస్టాపూర్లోని కోళ్ల ఫారంలో 2,500 కోళ్లు చనిపోయాయి. దీంతో కోళ్ల ఫారం యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. కోళ్లకు వైరస్ సోకడంతో సుమారు 4.5 లక్షల రూపాయల నష్టం కలిగిందని చెబుతున్నాడు. అటు బాన్సువాడ మండలం దేశాయిపేటను 1,500 కోళ్లు చనిపోయాయి. దీంతో చుట్టుపక్కల కోళ్ల ఫారాల యజమానులు సైతం కోళ్లను అమ్మేసుకుంటున్నారు. బర్డ్ వైరస్ కారణంగా చికెన్ అమ్మకాలు తగ్గాయంటున్నారు వ్యాపారులు. ఇటువంటి చిన్న చిన్న వదంతులు కొందరు సోషల్ మీడియా ద్వారా కానీ ఏదైనా అవన్నీ వదంతులు పుకార్లు చేస్తున్నారు. దాని ద్వారా మేము చాలా ఇబ్బందులు పడి నష్టాల పాలవుతున్నాం. 15-20 రోజుల క్రితం 5 రూపాయలు ఉన్న గుడ్డుని కొందరు సిండికేట్ అయ్యి ఆ గుడ్డు రేటుని కానీ కోడి చికెన్ రేటుని కానీ తగ్గించే ఉద్దేశంతోనో ఏమో ఇటువంటి వదంతులు చేస్తున్నారు. ఎలాంటి ప్రాబ్లం లేదు. కోళ్ళు కానీ గుడ్లు కానీ ఎవరైనా తినవచ్చు. ఈ డిసీజ్లకు ఎలాంటి భయపడే అవసరం లేదు. ఈ డిసీజులు రాకుండా మేము అన్ని విధాల వ్యాక్సిన్స్ కోళ్ళకు ముందే పిల్లలు ఉన్న టైంలో ఇచ్చాము కాబట్టి ఎవరు కూడా దీనికి భయభ్రాంతులు కావద్దు. యథావిధంగా గుడ్లు కానీ చికెన్ కానీ తినగలరు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కోళ్లు మృతి చెందడంతో వెటర్నరీ, పశుసంవర్ధక శాఖ అధికారులు కోళ్ల ఫారాలను పరిశీలించారు. పలు ఫార్మ్స్ నుండి రక్తపు నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించారు. నివేదికలు వచ్చాక జరిగిన నష్టానికి కారణమేంటో తెలుస్తుందన్నారు అధికారులు. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని అదానీ కంపెనీకి కట్టబెడతారనే ఆందోళన జిల్లా వాసుల్లో కనిపిస్తోంది. ఫ్యాక్టరీలోని మిషనరీ సేల్ కోసం ఈ టెండర్ పిలవడంతో అనుమానాలు బలపడుతున్నాయి. దీంతో ఫ్యాక్టరీ రీఓపెన్ వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. 26 ఏళ్ల క్రితం మూతపడిన సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ చేస్తారా లేదంటే అమ్ముతారా అనే అనుమానాలు వస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ కోసం డిమాండ్ పెరుగుతోంది. ఫ్యాక్టరీలోని మిషనరీని అమ్మేందుకు ఈ టెండర్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. గతేడాదిలోనే టెండర్ల ప్రక్రియను ప్రారంభించిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో టెండర్ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే టెండర్ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాయి విపక్షాలు. భూసేకరణ ప్రాంతంలో ధరలు పెరగడంతోనే ఫ్యాక్టరీ రీఓపెన్ చేయడం లేదని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఈ భూములకు ప్రస్తుతం ఎకరం 3 కోట్ల వరకు పలుకుతోంది. దీంతో ఈ ప్రాంతంలో రియల్ వ్యాపారం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి విపక్షాలు. నేను ఈ సీసీఐ ఫ్యాక్టరీ కొరకు భూములు మేము అప్పుడు ఇచ్చినాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఈ పోరాటం చేస్తున్నాం. సీసీఐ ఫ్యాక్టరీ అనేది 1998లో మూసివేయడం జరిగింది. ఇది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఒక నెల రోజుల క్రితం నుంచి ఈ టెండర్ ప్రక్రియ చేపడుతూ ఈ ఫ్యాక్టరీని స్క్రాప్ కింద అమ్మాలనే ప్రయత్నం జరుగుతున్నట్టు మాకు సమాచారం ఉంది. ఈ ప్రయత్నాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు సీసీఐ ఫ్యాక్టరీని స్క్రాప్ కింద అమ్మేసి ఆ తర్వాత పెద్దలు కలిసి ఈ భూములు ఉన్నటువంటి మా రైతుల భూములన్నింటినీ పెద్దవాళ్ళకు అప్పగించాలనే ప్రయత్నం జరుగుతున్నట్టు మాకు అనుమానం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీ అస్తిత్వాన్ని మేము కోల్పోకుండా ఇక్కడ ఉన్న సీసీఐ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వమే నడిపి మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా. లేని ఎడల ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము దాన్ని వ్యతిరేకిస్తూ తిరిగి మా భూములు మాకు వచ్చేంత వరకు పోరాటం చేస్తాం. 1978లో పరిశ్రమ కోసం భూములు ఇచ్చామన్నారు నిర్వాసితులు. ఫ్యాక్టరీని అర్ధాంతరంగా మూసివేశారన్నారు. టెండర్ ప్రాసెస్ ని అడ్డుకుంటామన్నారు. ఫ్యాక్టరీ రీఓపెన్ చేయకపోతే తమ భూములను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 4 తరాలకు ఉద్యోగాలు ఇస్తాము, విలేజ్ని దత్తత తీసుకుంటామని చెప్పి మా దగ్గర భూములు తీసుకోవడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కొన్ని సంవత్సరాలే ఫ్యాక్టరీ నడిపి ఉద్యోగాలు ఇచ్చి మా ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది, భూములు కోల్పోవడం జరిగింది. మేము ఇప్పుడు రోడ్డు మీద పడ్డాము. మాకు ఎటువంటి ఏ ఆధారమానం లేదు కాబట్టి ఈ ఫ్యాక్టరీని ఈ టెండర్కు ఇప్పుడు వేయడం జరిగింది. దాన్ని మేము ఒప్పుకోము. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫ్యాక్టరీని గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం నడిపి మాకు ఉద్యోగాలు ఇవ్వాలి, లేకుంటే మా భూములు మాకు తిరిగి ఇవ్వాలి.
అంతవరకు మేము ఎటువంటి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేస్తున్నాం. ఈ ఫ్యాక్టరీలో 3,000 మందికి ప్రత్యక్షంగా 10,000 మందికి పరోక్షంగా ఉపాధి పొందారు. పరిశ్రమ మైనింగ్ అవసరాల కోసం ప్రభుత్వం 2,289 ఎకరాలను సేకరించింది. 1979 నుంచి పనులు ప్రారంభం కాగా ఏడాదికి 4 లక్షల టన్నుల సామర్థ్యంతో 1984 ఏప్రిల్లో ఉత్పత్తి ప్రారంభమైంది. 14 ఏళ్ల పాటు నిర్విరామంగా నడిచిన ఈ కంపెనీ 1998లో మూతపడింది. దీనికోసం అంచనా వేసిన 48.18 మిలియన్ టన్నుల ముడి సరుకుతో కేవలం 6 టన్నులు మాత్రమే వినియోగించింది. మిగతా 42.66 మిలియన్ టన్నుల ముడిసరుకు అందుబాటులో ఉంది. సుమారు 100 ఏళ్లకు సరిపడా ముడిసరుకు నిల్వలు ఉన్నాయి. కానీ నష్టాల పేరుతో ఫ్యాక్టరీని మూసివేశారు. ప్రభుత్వమే ఒకవేళ ఈ మిషన్లు కనుక పాడైపోయి ఉంటే లేదా స్క్రాప్ కనుక చేసి కొత్తగా ఫ్యాక్టరీని ప్రారంభించాల్సి ఉంటే ప్రభుత్వమే ఆ ప్రక్రియను చేపట్టాలి తప్ప ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేసేసి భవిష్యత్తులో సీసీఐని ప్రైవేట్ పరం చేయడమా లేకపోతే ఈ భూముల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకోవడమా? ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉన్నది. మరి అప్పుడు కేంద్ర ప్రభుత్వము ఈ సంస్థను అమ్మేయడం కోసమో లేదా ఈ భూముల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టడం కోసమో ప్రయత్నం చేయడం అనేది సమంజసం కాదు అని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. వెంటనే మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాము. సిమెంట్ పరిశ్రమ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఆదిలాబాద్, జైనత్, బేలా మండలాల్లోనూ లైమెన్ నిల్వలు ఉన్నట్లు గుర్తించారు నిపుణులు. సిమెంట్ ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకు పుష్కలంగా ఉండటంతో పాటు సిమెంట్ రవాణాకు కూడా సౌకర్యాలున్నాయి. ఈ ఫ్యాక్టరీ ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉండటంతో పాటు కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే రైల్వే రవాణా మార్గం ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో నాట్ల జోరు మొదలైంది. కూలీల కొరతతో ఇబ్బందులు పడుతున్న అన్నదాతలకు వివిధ రాష్ట్రాల నుంచి జిల్లాకి వలస వచ్చిన కూలీలతో ఊరట లభిస్తోంది. కూలీలు దాదాపు 2 నెలల పాటు ఇక్కడే ఉండి వ్యవసాయ పనులు చేస్తున్నారు. దీంతో అటు కూలీలకు ఉపాధితో పాటు ఇటు అన్నదాతల వ్యవసాయం చేసుకునేందుకు కూలీలు దొరుకుతున్నారు. పంట పొలాల్లో గతంలో మహిళా కూలీలే ఉండేవాళ్లు. నాట్లు వేయాలన్నా, కలుపు తీయాలన్నా, కోతలకైనా మహిళా కూలీలే పనికొచ్చేవారు. ఇప్పుడు అంతా మారిపోయింది. నార్త్ నుండి వచ్చిన మగవాళ్లు కూడా నాట్లు వేసుకుంటూ చకచక పని కానిచ్చేస్తున్నారు. రోజువారీ కూలీలలాగా కాకుండా ఎకరానికి కొంత అమౌంట్ మాట్లాడుకొని 2-3 రోజుల్లో చేసే పని ఒక రోజులోనే చేసి వెళ్తున్నారు. పని తొందరగా అవుతుండటంతో వీరికే ప్రాధాన్యత ఇస్తున్నారు రైతులు. దీనివల్ల మాకు ఏమవుతుందంటే అధిక ఖర్చులు ఏర్పడుతున్నాయి. ఆ కూలీలను పిలుచుకోవడం వల్ల, ఇక్కడ తీసుకురావడం వల్ల, ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కానీ, వాళ్ళకి ఇక్కడ షెల్టర్ని ఇవ్వడం కానీ, మళ్ళీ వాళ్ళ ఫుడ్ అరేంజ్ చేయడం కానీ, ఇటువంటి వల్ల కూడా మాకు ఇంకా కొద్దిగా అధిక భారం పడుతుంది. అయినా ఈ సరైన టైంలో వరి నాటు వేయాలి కాబట్టి వాళ్ళను పిలుచుకోక తప్పడం లేదు. అధిక ఖర్చుల భారం ఎక్కువైనా కూడా వాళ్ళని పిలుచుకొని నాటేయాల్సి వస్తుంది. ఇక్కడ మా ప్రదేశంలో కూలీలు ఏమవుతుందంటే వాళ్ళు రావడం జరుగుతలేదు. సామాన్యంగా ఎంత పిలిచినా కూడా ఒక రోజు వస్తున్నారు, ఇంకో రోజు రావటం లేదు. దానివల్ల కూలీల కొరత వల్లనే మెయిన్గా పశ్చిమ బెంగాల్, యూపీ, బీహార్ లాంటి ప్రాంతాల నుంచి వీళ్ళ కూలీలను పిలుచుకొని అధిక ఖర్చులు అయినా సరే సరైన టైంలో నాటు పడాలని చెప్పేసి వాళ్ళని పిలుచుకొని నాటేసుకోవడం జరుగుతుంది. సరిగా రావడం లేదు. వచ్చిన వాళ్ళు ఛార్జెస్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు. మళ్ళీ అయినా సరిపోను రావట్లేదు. ఒక రోజు వచ్చి ఇంకో రోజు రాకపోవడం అలా జరుగుతుంది. అలా కాకుండా మేము ఉత్తరప్రదేశ్ నుంచి కానీ ఈ పశ్చిమ బెంగాల్ అలాంటి అక్కడ వాళ్ళని తీసుకొచ్చి నాట్లు వేయించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే లేబర్ని అక్కడికి వెళ్ళి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒకటేసారి 10-20 రోజులలో నాట్లు అయిపోవాలి. ఈ సమయం అదే ఇప్పుడు వేసేది. దానికోసమని వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి తొందరగా కావాలన్నట్టుగా లేబర్ షార్టేజ్ ఉన్నందువల్ల వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. కొన్ని రోజులుగా కూలీల కొరత ఎక్కువైంది. చాలా మంది ఉపాధి పనులకు వెళ్తుండటంతో కూలీలు దొరకడం కష్టంగా మారింది. అయితే బీహార్, యూపీ, ఒరిస్సాల నుంచి వచ్చే కార్మికులందరూ ఇప్పుడు పొలం బాట పడుతున్నారు. ఫ్యాక్టరీలు, రైసు మిల్లులు, ఇటుక బట్టీల్లో లేబర్, హమాలీలుగా పనిచేసేందుకు మన రాష్ట్రానికి వలస వచ్చేవాళ్లు. ఆ పనులు చేస్తూనే గ్రూపులుగా పొలం పనులు కూడా చేస్తున్నారు. పొలాల్లో పనిచేసేందుకు వస్తుండటంతో కూలీల కొరత కూడా మన రైతులకు తప్పింది. 3 ఏళ్ల క్రితం అక్కడక్కడ కనిపించే వలస కూలీలు ఇప్పుడు అంతటా విస్తరించారు. నార్త్ వ్యవసాయ కూలీలకు డిమాండ్ ఉండటంతో రైతులు ముందుగానే అడ్వాన్సులు ఇచ్చి నాట్లకు మాట్లాడుకుంటున్నారు రైతులు. और यहाँ काफ़ी अच्छा काम लग रहा है, काफ़ी अच्छा पैसा पैदा हो रहा है और यहाँ अच्छा लगता है और काम करने में भी और यहाँ के लोग भी बढ़िया हैं और एरिया भी अच्छा लगता है. यहाँ धान लगाने आया हूँ, काफ़ी अच्छा लग रहा है और रोज़ का 6 एकड़ डालता हूँ और अच्छा बहुत लगता है. ठंडी नहीं लगती है. अपने यहाँ ठंडी बहुत है लेकिन यहाँ ठंडी नहीं लगती है.
दिन का 6 एकड़ रोज डालता हूँ। बोलूँ तो इधर रेट मिलता है मुझे 3600 3600, ठीक है। और इधर एकड़ 5 एकड़ या 6 एकड़ रोज का डेली का डालने का है। ओके, डेली 6 एकड़ डालता हूँ, ज्यादा भी मिलेगा तो वो भी निकाल सकता हूँ। ఈ సీజన్లో కూడా వలస కూలీలు రావడంతో నాట్ల జోరు కనిపిస్తోంది. జిల్లాల్లో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండటంతో సాగునీటికి డోకా లేదని రైతులు ధీమాతో ఉన్నారు. గడిచిన సీజన్లలో కూడా వలస కూలీలతోనే సాగు చేసుకున్న రైతులు ఇప్పుడు అదే పద్ధతిలో వెళ్తున్నారు. 4 ఏళ్లుగా 2 పంటల్లోనూ రైతులకు పొరుగు రాష్ట్రాల కూలీలే ఆధారమవుతున్నారు. వలస కూలీలు నాట్లు వేయడంతో పాటు పంట చేతికి వచ్చిన తర్వాత రైస్ మిల్లులలో పనిచేసే హమాలీలుగా కూడా కనిపిస్తున్నారు. ఢిల్లీలో ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి జై కొట్టాయి. మెజార్టీ సర్వేలన్నీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. బీజేపీ 35 నుంచి 40 స్థానాలు గెలుస్తుందని, ఆమ్ ఆద్మీ పార్టీ 20 నుంచి 30 స్థానాలు గెలుస్తుందని చెప్పింది. ఇక కాంగ్రెస్ 2-3 సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని సర్వేలు చెప్తున్నాయి. ఢిల్లీలో ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి జై కొట్టాయి. మెజార్టీ సర్వేలన్నీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. బీజేపీ 35 నుంచి 40 స్థానాలు గెలుస్తుందని, ఆమ్ ఆద్మీ పార్టీ 20 నుంచి 30 స్థానాలు గెలుస్తుందని చెప్పింది. ఇక కాంగ్రెస్ 2-3 సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని సర్వేలు చెప్తున్నాయి. ఢిల్లీలో ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి జై కొట్టాయి. మెజార్టీ సర్వేలన్నీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. బీజేపీ 35 నుంచి 40 స్థానాలు గెలుస్తుందని, ఆమ్ ఆద్మీ పార్టీ 20 నుంచి 30 స్థానాలు గెలుస్తుందని చెప్పింది. ఇక కాంగ్రెస్ 2-3 సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని సర్వేలు చెప్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ పై మరింత సమాచారం మదార్ అందిస్తారు. మదార్, ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి? స్రవంతి, పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కొద్దిసేపటి క్రితమే ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నాయి సర్వే సంస్థలు. అయితే లాస్ట్ టైం ఎన్నికలకు ఈసారి ఎన్నికలకు ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి పూర్తి స్థాయి కాంట్రడిక్షన్ ఉంది. లాస్ట్ టైము జరిగినటువంటి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అహెడ్లో ఉండేది అంటూ కూడా అన్ని సర్వే ఫలితాలు కూడా అప్పుడు వచ్చినాయి. ఇప్పుడు మాత్రం పూర్తి డిఫరెంట్గా బీజేపీ పార్టీకి సంబంధించి బీజేపీ అధికారం కైవసం చేసుకోబోతుందా అన్నట్టుగా ప్రస్తుతానికైతే సర్వే ఫలితాలు అన్నీ కూడా మనకు కనపడుతున్నాయి. మేజర్గా పీపుల్ పల్స్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలప్పుడు చేస్తూ ఉంటారు, నేషనల్ వైడ్గా కూడా సర్వేలు చేస్తూ ఉన్నారు. వారు బీజేపీ 51 నుంచి 60 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఆ సర్వే చెప్తుంది. పీపుల్ పల్స్కు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 10 నుంచి 19 స్థానాల్లోపు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా, స్పష్టమైనటువంటి మెజార్టీ కాదు, థంపింగ్ మెజార్టీ తోటి బీజేపీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంట్లో ఏజ్ ఫ్యాక్టర్స్, అలాగే క్యాస్ట్ వారీగా, అలాగే జెండర్ వారీగా ఎవరెవరు ఏ స్థాయిలో పోలింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది, ఏ పార్టీకి ఏ జెండర్లో వాళ్ళు ఏ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఏ పార్టీకి అనుకూలంగా ఓటు వేశారు అనేది పూర్తి ఒక డేటాను అయితే అనాలిసిస్ చేశారు. దాని లెక్కల ప్రకారం పీపుల్ పల్స్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే ప్రకారం 51 నుంచి 60 స్థానాల్లో బీజేపీ గెలిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 10 నుంచి 19 స్థానాలకు పరిమితమయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా పీపుల్ పల్స్కు సంబంధించినటువంటి సర్వే చెప్పింది. ఇంకా పీపుల్స్ ఇన్సైట్ అని ఒకటి సర్వే ఉంది. వాళ్ళు కొంత టైట్ పొజిషన్ అనేది ఎక్స్పెక్ట్ చేశారు. బీజేపీ 40 నుంచి 44 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉన్నట్లుగా సర్వే చెప్తే 25 నుంచి 29 స్థానాల వరకు ఆమ్ ఆద్మీ పార్టీ పరిమితమయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇదొక సర్వే చెప్పింది. ఇక పీమార్క్ అనేది మరొక సర్వే సంస్థ, అది బీజేపీ పార్టీ 39 నుంచి 49 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఆ సర్వే చెప్తే కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ 21 నుంచి 31 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా
వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. ఇక ఏబీపీ మ్యాట్రిక్స్ అనేటువంటి సంస్థ చేసింది. దాంట్లో బీజేపీ 35 నుంచి 40 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలిస్తే ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 32 నుంచి 37 స్థానాలకు పరిమితమైనటువంటి కొంత టైట్ పొజిషన్ అనేది ఈ ఒక్క సర్వే మాత్రమే ఇచ్చింది. మిగతా ఆల్మోస్ట్ అన్ని చేసినటువంటి సర్వేలన్నీ కూడా బీజేపీకి అనుకూలంగా బీజేపీ పార్టీ థంపింగ్ మెజార్టీతో గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ కూడా వచ్చాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అన్ని సర్వేలు కూడా 0 నుంచి 1 అంటే 1 లేదా 2 స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్కి సంబంధించి సర్వే సంస్థలన్నీ కూడా వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 1 నుంచి 2 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నాయి. ఇక మిగతా అన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతుంది, అధికారాన్ని కోల్పోబోతుంది. ఖచ్చితంగా ఈసారి బీజేపీ ఇక్కడ ఎన్నికల్లో గెలిచేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు అయితే చెప్తా ఉన్నాయి. అయితే కొంత ఒక నెరేటివ్ బిల్డప్ చేయడంలో, ఎందుకంటే గడిచిన 2 టర్మ్స్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారు, పొత్తుతో కలుపుకుంటే 3 సార్లు. 2013లో మొదటిసారి కాంగ్రెస్ పార్టీతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఆ తర్వాత సొంతంగా 2015, 2020 ఎన్నికల్లో థంపింగ్ మెజార్టీ తోటి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఢిల్లీలో 2 టర్మ్స్ కూడా చాలా మంచి మెజార్టీ తోటి, ఫస్ట్ టైం అయితే 2015లో అయితే 67 స్థానాల్లో 70 స్థానాల్లో 67 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. కేవలం 3 స్థానాల్లో బీజేపీ పరిమితమైంది. ఆ తర్వాత జరిగినటువంటి 2020 ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాల్లో గెలిచింది. కేవలం బీజేపీ 8 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అప్పుడు కూడా ఫస్ట్ టైం ఎలక్షన్ జరిగినప్పుడు 66% పోలింగ్ జరిగితే సెకండ్ టైం 2020లో 62% పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. ఇప్పటి వరకు అంటే ఈ ఎన్నికలకు సంబంధించి సాయంత్రం 5 గంటల వరకు 57.70% పోల్ పర్సంటేజ్ నమోదైంది. 6 గంటల తర్వాత 6 గంటల వరకు ఎంత పోల్ పర్సంటేజ్ నమోదైంది అనేది ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాలి. ఆ లెక్క కూడా బయటకు వస్తే ఎవరికి పోల్ పర్సంటేజ్ పెరిగితే ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుందో, ఒకవేళ తగ్గితే ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుంది అనే దానిపైన ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రం బీజేపీకి అనుకూలంగా ఢిల్లీ ప్రజలు తీర్పునిచ్చారంటూ కూడా సర్వేలన్నీ చెప్తున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎగ్జాక్ట్ పోల్ ఫలితాలుగా మారుతాయా లేదా అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో హర్యానా రాష్ట్రాన్ని ఉటంకిస్తే, హర్యానా ఎగ్జాంపుల్గా తీసుకుంటే హర్యానాలో అన్ని సర్వే ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాయి, థంపింగ్ విక్టరీ సాధించబోతుందంటూ కూడా ఆల్మోస్ట్ అన్ని మేజర్ ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. బట్ యాక్చువల్గా జరిగింది పోల్ ఫలితాలను మాత్రం కంప్లీట్ కాంట్రడిక్షన్గా బీజేపీ అక్కడ థంపింగ్ మెజార్టీ సాధించింది. ఇక మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల సందర్భంలో కూడా కొంత టఫ్ సిచ్యువేషన్ని ఎక్స్పెక్ట్ చేశాయి. బట్ అక్కడ మహారాష్ట్రలో బీజేపీ థంపింగ్ మెజార్టీ తోటి గవర్నమెంట్ ఫామ్ చేస్తే జార్ఖండ్లో కాంగ్రెస్ అలాగే హేమంత్ సోరెన్ పార్టీ రెండు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. జమ్మూ కాశ్మీర్లో కూడా పూర్తి డిఫరెంట్ సినారియో అనేది కనిపించింది. సో చూడాల్సి ఉంటుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు అనేది ప్రామాణికంగా తీసుకుంటామా లేదా అనేది పక్కన పెడితే ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. దాన్ని బట్టి ఎవరు గెలుస్తారు అనేది ఒక చర్చకైతే తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. బట్ అవి ఎగ్జాక్ట్ ఫలితాలుగా మారుతాయా లేదా అనేది మాత్రం ఉదయం 8వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి తేలబోతుంది. శ్రవంతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఢిల్లీలో ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి జై కొట్టాయి. మెజార్టీ సర్వేలన్నీ బీజేపీని అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. బీజేపీ 35 నుంచి 40 స్థానాలు గెలుస్తుందని, ఆమ్ ఆద్మీ పార్టీ 20 నుంచి 30 స్థానాలు గెలుస్తుందని చెప్పింది. ఇక కాంగ్రెస్ 2-3 సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని సర్వేలు చెప్తున్నాయి. ఢిల్లీలో ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి జై కొట్టాయి. మెజార్టీ సర్వేలన్నీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. బీజేపీ 35 నుంచి 40 స్థానాలు గెలుస్తుందని, ఆమ్ ఆద్మీ పార్టీ 20 నుంచి 30 స్థానాలు గెలుస్తుందని చెప్పింది. ఇక కాంగ్రెస్ 2-3 సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని సర్వేలు చెప్తున్నాయి.
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 70 ఎమ్మెల్యే స్థానాలున్న ఢిల్లీలో 36 స్థానాల్లో గెలిచిన పార్టీ అధికారం చేపట్టనుంది. హస్తినా పీఠంపై జెండా ఎగరేయడమే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారం చేశాయి. 23 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని బీజేపీ, అస్తిత్వం కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఉచిత హామీలు, యమునా కాలుష్యం, లిక్కర్ స్కామ్ ప్రచారాన్ని రసవత్తరంగా మార్చింది. సామాన్యుడికి అధికారం అంటూ 2012లో అనూహ్య రీతిలో గెలిచిన ఆప్ కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ జన్ లోక్పాల్ బిల్లు విషయంలో విభేదాలు తలెత్తడంతో ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత 2015లో జరిగిన ఎన్నికల్లో 70 సీట్లలో ఆప్ ఏకంగా 67 స్థానాల్లో గెలిచింది. 2020 ఎన్నికల్లోనూ 62 సీట్లతో విజయం సాధించి మరోసారి అధికారం చేపట్టారు కేజ్రీవాల్. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ తో పాటు ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేశారు కేజ్రీవాల్. సీఈసీ రాజీవ్ కుమార్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీఈసీగా రిటైర్మెంట్ తర్వాత కేంద్రం ఏదైనా పెద్ద పోస్ట్ ఆఫర్ చేసిందా అని ప్రశ్నించారు. అలాగే యమునా నది కాలుష్యంపై పొరుగు రాష్ట్రం హర్యానా కారణమంటూ ఆరోపణలు చేశారు. యమునా నదిలో విషం కలుపుతున్నారంటూ హర్యానా ప్రభుత్వాన్ని నిందించారు. ఢిల్లీ ప్రజల ప్రాణాలను హర్యానా ప్రమాదంలో పడవేస్తుందంటూ ప్రచారం చేశారు కేజ్రీవాల్. ఢిల్లీ పీఠంపై కాషాయం జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం చేసింది బీజేపీ. కమలనాథులంతా ఏకమై మునుపెన్నడూ లేనంతగా ఎన్నికల ప్రచారం చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి పాజిటివ్ ఎఫెక్ట్ కోసం బడ్జెట్లో ట్యాక్స్ మినహాయింపించింది కేంద్రం. ఢిల్లీ కుటుంబాల్లో 67% మధ్య తరగతికి చెందిన వారే. ఆదాయ పన్ను తొలగింపుతో వీరికి లబ్ధి చేకూరనుంది. దీంతో మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగుల ఓట్లపై బీజేపీ భారీగా ఆశలు పెట్టుకుంది. మరోవైపు ఉనికి కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లింది. కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ ముఖ్య నేతలతో ప్రచారం చేయించింది. కాంగ్రెస్ పోటీ చేస్తున్నప్పటికీ అంతగా ప్రభావం చూపే అవకాశం లేదని తెలుస్తోంది. That's all for now.